ఫ్రెండ్స్, ఈరోజు స్ప్రౌట్స్తో రాగి రొట్టెలు ఎలా చేయాలో చూద్దాం. ఈ విధంగా స్ప్రౌట్స్ని మిక్సీలో వేసుకొని క్రష్ చేసుకోవాలండి. ఈ విధంగా పచ్చగా చేసుకోవాలి, పూర్తిగా బ్లెండ్ చేయకూడదండి. ఈ విధంగా 1 to 2 times చేసుకోవాలి. ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. ఫస్ట్ స్ప్రౌట్స్ని ఒక మిర్చి 2 మిర్చి అండి ఇలాగా స్ప్రౌట్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి సరిపడినంత రాగి పిండిని వేసుకొని ఈ విధంగా క్రష్ చేసుకున్నటువంటి మొలకెత్తిన పెసల్ని ఈ విధంగా దీంట్లో మిక్స్ చేసుకోవాలి. డయాబెటిక్ వాళ్ళకైనా చాలా హెల్దీ అండి. ఈ విధంగా చేసుకోవడం వలన చాలా హెల్దీ అండి. కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు, ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. ఈ విధంగా స్ప్రౌట్స్ తినడం వల్ల చాలా హెల్త్కి, డయాబెటిక్ వాళ్ళకి చాలా హెల్త్ ఇదిగా ఉంటుందండి. ఈ విధంగా కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేస్తున్నానండి. పచ్చిమిర్చి కావాల్సినంత ఒక 2-3 కానీ స్పైసీని బట్టి వేసుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లి కూడా వేసాను. జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. తగినంత ఉప్పు, నేనైతే తగినంత ఉప్పు వేసాను. ఇలా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చూసారా, ఫస్ట్ ఇన్ని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ తీసుకొని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా అప్పుడప్పుడు ఇలా చేసుకోవడం వలన హెల్త్కి చాలా బెనిఫిట్స్ అండి. ఈ స్ప్రౌట్స్ తినడం వలన, స్ప్రౌట్స్, రాగి, జవార్ ఇవి తినడం వలన చాలా హెల్త్కి చాలా మంచి బెనిఫిట్ అండి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు. తగినంత మనం చపాతీ బ్యాటర్ మిక్స్ చేసుకుంటాము ఆ విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర క్లాత్ ఉంటే క్లాత్ తీసుకొని క్లాత్ మీద అయినా ఇలా రోటీలాగా చేసుకొని తట్టుకోవచ్చండి. లేదు, పాలిథిన్ పేపర్ తీసుకొని దానిపైన ఇలా రౌండ్గా తట్టుకోవడం వలన షేప్ అనేది బాగా వస్తుందండి. మనము పాన్ మీద వేసుకోవడానికి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 minutes అండి రెస్ట్ ఇవ్వాలండి. రెస్ట్ ఇచ్చిన తర్వాత ఈ బ్యాటర్ని చూసారా, ఈ విధంగా సాఫ్ట్గా, ఈ విధంగా మరీ ఎక్కువ వాటర్ వేయకన్నా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా కలుపుకోవాలండి. తర్వాత కాసేపు రెస్ట్ ఇవ్వాలండి. ఒక 2 to 5 minutes. ఇలా చూసారా, డౌ ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చి ఒక పాలిథిన్ పేపర్ తీసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఎందుకంటే దానిపైన మనం రొట్టెలాగా ఉతుకోవాలి కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది మనకి. తర్వాత ఇలా తీసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. తగినంత చిన్న బాల్స్ తీసుకోవాలి. ఇలాగా రౌండ్గా మనము పెట్టుకొని ఈ విధంగా ఈ పాలిథిన్ పేపర్ మీద కానీ లేదా క్లాత్ ఉంటే క్లాత్ మీద కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా 3 ఫింగర్స్తో ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా మనం పల్చగా ఇలాగా ప్రెస్ చేసుకోవాలండి. ఈ విధంగా చేత్తోనే ఈ విధంగా చూస్తారా, ఈ విధంగా పాలిథిన్ పేపర్ మీద చేయడం వలన కొద్దిగా ఆయిల్ వేస్తే ఈజీగా వస్తుందండి ఈ రోటీ అనేది. ఈ విధంగా పల్చగా తట్టుకోవాలండి. ఈ విధంగా ఈ స్ప్రౌట్స్, ఆనియన్స్, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా వస్తాయండి. డయాబెటిక్ వాళ్ళకి చాలా హెల్దీ అండి ఇలాంటి ఫుడ్. ఇలా స్ప్రౌట్స్ తినడం వల్ల చాలా హెల్త్కి మంచిది. ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ విధంగా పాలిథిన్ పేపర్ని పట్టుకొని ఇలా ఆపోజిట్లో ఓపెన్ చేయడం వలన మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా చూసారా, ఈ విధంగా ఇప్పుడు పాన్ మీద వేసుకోవాలండి. ఈ విధంగా చేయడం వలన ఈజీగా వచ్చేస్తుంది రోటీ అనేది.
ఈ విధంగా రెండు వైపులా ఈ విధంగా కలర్ వచ్చేలాగా మనం ఈ 2 సైడ్స్ని ఈ విధంగా మనం కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకొని చేసుకోవాలండి. లేదన్నా ఈ విధంగా చూసారా, ఈ విధంగా సర్వ్ చేసుకోవాలండి. చూస్తున్నారా ఇలా ఉంది, ఇలాగా మనము చేసుకోవాలండి. ఈ విధంగా రోటీని ప్రిపేర్ చేసుకొని తినడం వలన రాగి జావా పప్పు కాంబినేషన్తో ఈ విధంగా స్ప్రౌట్స్ రోటీ చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోవాలంటే డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి చాలా మంచిదండి. ఎందుకంటే ఈ రాగి జావా తినడం, ఈ రాగి జావా వల్ల చాలా ప్రోటీన్స్ వస్తాయండి. ఈ విధంగా స్ప్రౌట్స్ ఈ విధంగా మెత్తగాను ఉంటాయి. ఈ విధంగా ట్రై చేసుకోవాలండి. హెల్తీతో ఇలా పప్పు కాంబినేషన్తో చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పు కాంబినేషన్తో చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.